హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం. ఈరోజు స్పెషల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఫిలిం సిటీ. ఎస్, మీరు విన్నది నిజమే. నవ్యాంధ్రకు సినీ ఇండస్ట్రీ విస్తరిస్తుంది. ఎన్నో రోజులుగా ప్రజలు ఊరిస్తున్న మాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఫిలిం సిటీలు రాబోతున్నాయని ప్రచారం నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు ముందడుగు పడిందే లేదు. అయితే అమరావతిలో ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ నిర్మాణానికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తుందంట. అలా ఇలా కాదు, హాలీవుడ్ రేంజ్లో అడ్వాన్స్ టెక్నాలజీతో ఫిలిం సిటీ ఏర్పాటుకు ఒక బాలీవుడ్ స్టార్ అయితే ముందుకు వస్తున్నట్టు టాక్ నడుస్తుంది. అయితే ఇప్పటికీ టాలీవుడ్ కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. పదుల సంఖ్యలో సినీ స్టూడియోలు, వందల సంఖ్యలో మల్టీప్లెక్స్లు, షూటింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీటు అన్నీ కూడా హైదరాబాద్లోనే జరుగుతూ ఉంటాయి. హా హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా సినిమాలో షూటింగ్ అయినా హైదరాబాదే ఫిలిం డెస్టినేషన్ అయిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ నిర్మాణంకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఒక టాక్ అయితే నడుస్తుంది. హాలీవుడ్ రేంజ్లో హైటెక్ హంగులతో ఫిలిం సిటీ ఏర్పాటుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. అయితే మొత్తం రాష్ట్ర రాజధాని అమరావతిలో 500 ఎకరాల్లో ఫిలిం సిటీ నిర్మించేందుకు బాలీవుడ్ స్టార్ అయినటువంటి సంజయ్ దత్ అయితే ముందుకొచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిలిం సిటీ నిర్మాణంపై ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంజయ్ దత్ చర్చలు జరిగినట్లుగా ప్రచారం అయితే బాగా జరుగుతుంది. అయితే అమరావతిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఫిలిం సిటీ నిర్మాణాన్ని చూస్తే టూరిజం డెవలప్మెంట్తో పాటు చాలామందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమా షూటింగ్స్కి కేర్ ఆఫ్గా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు కొంతమంది ప్రముఖులు. సింగిల్ విండో సిస్టంలో పర్మిషన్స్ తీసుకుని షూటింగ్స్ చెయ్యొచ్చు అని, దీనికి టాలీవుడ్లో కూడా ముందుకు వస్తుందని చర్చిస్తున్నారు. అయితే సంజయ్ దత్ అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారిని ముంబైలో భేటీ అయ్యారు అని, దీనిపై ఒక అడుగు ముందుకు పడే అవకాశం ఉందని కాల్స్ అయితే వస్తున్నాయి. అమరావతిలో ఇంటర్నేషనల్ తరహాలో ఫిలిం సిటీ ఏర్పాటుకు సాధ్యమైన అన్నీ కూడా సాధ్యమే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చర్చనీయాంశంగా మారుతుంది. అంటే సంజయ్ దత్ గారు బొంబాయిలో మన లోకేష్ బాబు గారిని కలిసి ముఖాముఖి 500 ఎకరాల్లో ఒక ఫిలిం సిటీని నిర్మించబోతున్నాం అని చెప్పి దానికి సంబంధించి మంతనాలు అయితే జరిగినాయి అని చెప్పేసి కొంతమంది ప్రముఖులు అయితే మనకు కాల్స్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మీకు కనుక స్థలాలు కానీ పొలాలు కానీ అమ్మాలన్నా కొనాలన్నా 7032825551 నెంబర్ కనుక కాల్ చేస్తే మీకు అన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా కల్పించేటువంటి మంచి ప్రాపర్టీస్ అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.